This is a Teja News Television broadcast. చేగుంట మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంఆర్పీఎస్ చేగుంట మండల అధ్యక్షుడు రుక్మాపూర్ ఉప సర్పంచ్ కొలుపుల రామస్వామి మాదిగ నాయకత్వంలో అమరవీరుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొలుపుల రామస్వామి మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన కోసం ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 3 దశాబ్దాల పాటు సాగిన సామాజిక ఉద్యమంలో జాతి కోసం ప్రాణాలు త్యాగం చేసిన దండోరా ముద్దుబిడ్డలు మాదిగ అమరవీరులను స్మరించుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. అమరుల ఆశయమైన ఎస్సీ వర్గీకరణ సాధనతో నేడు జాతి ఫలితాలను పొందుతోందని తెలిపారు. వారి త్యాగాలను ఎల్లప్పుడూ స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల ఉపాధ్యక్షుడు నీల రాములు, మండల కోశాధికారి బక్కా సాయిబాబా, మండల సలహాదారులు కొన్మండ శంకర్, పొట్టి గణేష్ మాదిగ, పుర్రా ఆగం మాదిగ, టీఎస్ ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి ఎర్ర యాదగిరి మాదిగ, శ్రవణ్ కుమార్ మాదిగ, సుంచుబాబు మాదిగ తదితరులు పాల్గొన్నారు. మన మాదిగ అమరవీరులు ఎస్సీ వర్గీకరణ సాధన కోసం వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి ఏబిసిడి వర్గీకరణ ఉద్యమం కోసం అనేక పోరాటాలు చేసిన జాతి, ఏకైక జాతి ఏదంటే మాదిగ జాతి. ఈ మాదిగ జాతి వెన్నట్టు ఉన్నటువంటి మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఈరోజు చేగుంట గ్రామంలో మాదిగ అమరవీరుల స్మారక దినాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. మాదిగలు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాం. ఏబిసిడి వర్గీకరణ సాధనలో అనేక ఉద్యమాలు చేసి వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసుకొని చనిపోయినటువంటి మన మాదిగ అమరవీరులకు జోహార్ తెలియజేస్తున్నాము. మరి ఏబిసిడి వర్గీకరణ విషయంలో కేవలము మాల మాదిగలే కాకుండా ఈ మాదిగ జాతిలో ఉన్నటువంటి 59 ఉపకులాలకు న్యాయం జరగాలని చెప్పి మా జాతి బిడ్డలు వాళ్ళ ప్రాణాలనే పోగొట్టుకున్నారు. అది అసెంబ్లీ ముట్టడి అయ్యి ప్రాణాలు త్యాగంకి డీజిల్ పెట్రోల్ పోసుకొని అడ్డబెట్టుకున్నటువంటి మా మాదిగ జాతి బిడ్డలకు వాళ్ళ ఆత్మశాంతి చేకూర్చాలని ఈరోజు మన చెవుడ గాంధీ చౌరస్తా వద్ద వాళ్ళకు నివారణలు అర్పించడం జరిగింది. మార్చి 1వ తారీఖున మాదిగ అమరవీరుల సంస్మరణ సభ చేసుకొని వాళ్లకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు మరి ఆయన 1994లో ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో పిడికెడు మందితోటి స్థాపించి 20 మందితోటి స్థాపించిన ఎంఆర్పీఎస్ ఈరోజు మొత్తం దేశం లెవెల ఒక జాతీయత ఉద్యమకారుడుగా ఎదిగినాడు. కాబట్టి మందకృష్ణ మాదిగ ఏ పిలుపు ఇచ్చినా ఆ పిలుపుకు మాదిగ బిడ్డలు ముఖహోని దీక్షతో ముందుండి మరి వాళ్ళు ఉద్యమంలో పనిచేసిరు. ఏబిసిడి వర్గీకరణ కోసం పోరాటం చేసి వాళ్ళు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో కూడా అసెంబ్లీ ముట్టడానికి తెగించి అసెంబ్లీ మీదకి ఎక్కిన మాదిగ బిడ్డలు మరి వాళ్ళ ఆత్మ బలిదానమైనరు. కొంతమంది పోలీసుల తొక్కిసలాటలు కూడా చనిపోయడం జరిగింది. మరి మాదిగ బిడ్డలు ఏబిసిడి వర్గీకరణకు భాగంగా ఏబిసిడి వర్గీకరణ సాధించాలనే ఉద్దేశంతో వాళ్ళ ప్రాణాలను తృణప్రాయంగా మందకృష్ణ మాదిగన్న పిలుపు మేరకు వాళ్ళ ఉద్యమంలో పాల్గొని వాళ్ళ ప్రాణాలను బలిచేసి మనకు ఇవాళ వాళ్ళు ఎంతో ముందు బాటలు చేసి ఏబిసిడి వర్గీకరణ ఫలాలను అందించిన మహానుభావులు వాళ్ళు. కాబట్టి వాళ్లకు ఎప్పుడు కూడా వాళ్ళను మేము బతుకున్న రోజులు కూడా మాదిగ ఉపకులాలు కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు కానీ మర్చిపోకుండా వాళ్లకు ప్రతి సంవత్సరము మార్చి 1వ తారీఖున మాదిగ అమరవీరులకు నివాళులు అర్పించడంతో పాటు వాళ్ళని ఎప్పుడు కూడా మా మనసుల్లో ఉంచుకొని వాళ్ళకు ప్రతి క్షణం కూడా మేము వాళ్ళని గుర్తుంచుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అమరవీరులకు